నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు వెజ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ శనగపిండి, 1/2 కప్ మైదాపిండి, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో 1 కప్ శనగపిండి వేస్తున్నాను కాబట్టి 1.5 కప్ వాటర్ కలుపుకుంటే బాగుంటుంది. కన్సిస్టెన్సీ పల్చగా ఉండాలండి. కొద్దిగా కలుపుకుంటూ పోవాలి. లేకపోతే మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఉండలు లేకుండా ఉండడానికి. సో దీనికి నేను ఇప్పుడు ఇలా ఉండే కన్సిస్టెన్సీలో పల్చగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కట్ చేసిన 1 ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు 4, తర్వాత కొత్తిమీర తరిగినది వేస్తున్నాను. వేసి కలుపుకున్నాక తర్వాత మీరు కలర్ కావాలనుకుంటే కొద్దిగా పసుపు యాడ్ కూడా చేసుకోవచ్చు. నేను పసుపు వేస్తున్నాను, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చాట్ మసాలా కూడా మీరు వేస్తే టేస్ట్ చట్పటా బాగుంటుంది. మీరు కావాలంటే దీంట్లో ఆరిగానో కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు బాగా కలిపి పసుపు వేసిన తర్వాత బాగా కలిపి ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని ఫ్రైయింగ్ ప్యాన్ వేడైన తర్వాత దానిపైన నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి గుడ్ కొలెస్ట్రాల్ కాబట్టి నేను ఎక్కువ శాతం నెయ్యి వాడతాను ఫ్రైయింగ్కి. ఆయిల్ బదులు నెయ్యి వాడితే చాలా మంచిదండి మనకి. సో నెయ్యిని బాగా పెనం పైన స్ప్రెడ్ చేసి బ్రష్తోని ఇలా ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక చెంచాతో రౌండ్ పప్పు చెంచాతో ఇలా పోసుకోవాలి. ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు, జస్ట్ లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టాలండి. మరి హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టొద్దు. ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇటువైపు కూడా కాలిపోయింది కాబట్టి దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని తుంచి చూస్తే ఎంత సాఫ్ట్గా ఉందో. ఇది కోడిగుడ్డు కంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇలా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.